పట్టించుకోలేదు కదా ఉదయాన్ని కనుక్కోండి ఇదంతా మా దగ్గర ఎవరు ఫోన్ చేసినా తప్పదు ఎవరైనా ఫోన్ చేశారంటే వాళ్ళు కూడా కట్టమని చెప్తాం 17 పనులు మాత్రం చేసుకోండి లీగల్గా కోర్టు కట్టాల్సింది మీరు వాళ్ళు ఫోన్ చేస్తే పని అయిపోయింది అనుకోండి పక్కన రండి రోడ్లే పోతాం సెల్ఫీ పాయింట్ వరకు ఎంత లాక్కుంటుంది సెల్ఫీ పాయింట్ చాలా నమస్కారం అట్లా ఓకే మన కావలి పట్టణ ప్రజలందరూ కూడా నమస్కారాలు. ఈరోజు మన గుంటూరు ఐజీ గారు, నెల్లూరు ఎస్పీ మేడం గారు కావలికి వచ్చి మా ఇన్స్పెక్టర్లకి ఎస్ఐలందరూ కూడా మీటింగ్ పెట్టుకొని లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ గురించి జాగ్రత్తగా చేయాలని, లా అండ్ ఆర్డర్లో ఎటువంటి పరిస్థితుల్లో రౌడీజం టాలరేట్ చేయమని చెప్పి, తర్వాత నార్కోటిక్ డ్రగ్స్ గంజాయి కానీ మాదక ద్రవ్యాలు ఎటువంటి పరిస్థితుల్లో ఉండకూడదు, ఫ్రీక్వెంట్గా చెక్ చేయండి, కేసులు పెట్టండి అని చెప్పారు. రౌడీజాన్ని ఎటువంటి పరిస్థితుల్లో మూలాల నుంచి తెచ్చామని చెప్పారు. కేసులు కూడా ఎలాంటి కేసులు జరగకూడదు, పబ్లిక్ ఎలాంటి ప్రాబ్లం రాకూడదు, ప్రశాంతంగా ఉండాలా ఇది కావలి పట్టణం అని కూడా చెప్పారు మనకి. ఎందుకంటే నెల్లూరు జిల్లాలో నెల్లూరు టౌన్లో కొన్ని కేసులు జరుగుతున్నాయి కదా, అలాంటివి ఏమి రికరెన్స్ లేకుండా గట్టిగా స్టార్టింగ్ నుంచే గట్టిగా లా అండ్ ఆర్డర్ గట్టిగా చేయాలని చెప్పి మా సిఐలకి మాకు చెప్పడం జరిగింది. కేసుల గురించి కూడా రివ్యూ చేశారు. కేసులన్నీ కూడా బాగా తగ్గించాలా. నైట్ టైం యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతున్నాయి. కారణం ఏమంటే ఈ తాగేసి డ్రంక్ అండ్ డ్రైవ్ తాగేసి వెళ్ళిపోతున్నారు రోడ్ల 2 వీలర్ మీద, దాంతో జరుగుతున్నాయి. తర్వాత ఓపెన్ డ్రింకింగ్ ఎక్కడ పడితే అక్కడ తాగి తగ్గుతున్నారు. ఈ ఓపెన్ డ్రింకింగ్ మీద కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఇవన్నీ కూడా పెట్టమని చెప్పి చెప్పడం జరిగింది మా ఆఫీసర్. అదేవిధంగా డ్రోన్ ద్వారా కూడా ఎక్కడెక్కడో మారుమూల ఏరియాలంతా కూడా చూసి ఎక్కడ అసాంఘిక కార్యకలాపాలను కూడా వాటినంతా కూడా నిర్మూలించాలని. ఈ మధ్య మీరంతా చూస్తుంటారు, రాత్రి 1 గంట దాకా 10 నుంచి 1 గంట వరకు కూడా మొత్తం గట్టిగా మన వాళ్ళంతా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, లేదంతా తాగేసి డిప్రాప్గా తిరగడం అట్లా ఇట్లాంటివన్నీ ఉంటాయి.
ఇవన్నీ కూడా లేకుండా వాళ్ళని కౌన్సిలింగ్ చేయడం ఇవన్నీ కూడా చాలా గట్టిగా చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించి నైట్ 10 అయితే కూడా 10 తర్వాత ఎవరు రావద్దండి, మరీ ఎమర్జెన్సీ అయితే తప్ప. ఈ రకంగా మా ఆఫీసర్ చెప్పిన దాన్ని బట్టి మన కావల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండే మన 1 టౌన్ సిఐ ఫిరోజ్, 2 టౌన్ సిఐ గిరిబాబు, మన రూరల్ సిఐ రాజేశ్వరరావు గారు, తర్వాత మన సుమన్ ఎస్ఐ, బాజీ ఎస్ఐ, తర్వాత మన కలిగిరికి సంబంధించి నారాయణ సిఐ గారు, మన కలిగిరి ఎస్ఐ, తర్వాత మన రూరల్ సిఐ పాపారావు గారు వాళ్ళ ఎస్ఐలతో కూడా ఉన్నారు. తర్వాత మన జలదంకి ఎస్ఐ, వీళ్ళందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆఫీసర్లు గట్టిగా చేయాలని అంటారు, దాని ప్రకారం చేయడం జరిగింది. నైట్ 12 దాకా బార్లు ఓపెన్లోనే ఉంటుంది సార్. ఇక్కడ బార్లు ఓపెన్ ఉండడం వల్ల తాగేసి రోడ్డు మీద తిరుగుతూ ఉంటారు. అట్లంతా ఒప్పుకోరు. ఈ టైం ప్రకారం ఖచ్చితంగా మూయాల్సిందే. ఆల్రెడీ చెప్పేసాం వాళ్ళకి. ఈ ఇన్ఫర్మేషన్ వస్తే వెంటనే కేసులు కట్టడం జరుగుతుంది. ఖచ్చితంగా టైం ప్రకారం మనం మూసేది. రైట్. గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు కావలి సబ్ డివిజన్ విజిట్కి వచ్చాము. నేను ఐజీసర్ ఇద్దరం రావడం జరిగింది. ఇక్కడ రివ్యూ విత్ ఆల్ ది ఆఫీసర్స్ చేశాము. మన సబ్ డివిజన్లో ఉన్న మేజర్ ఇంపార్టెంట్ క్రైమ్ రివ్యూ చేయడం జరిగింది. కొన్ని రీసెంట్ ఇన్సిడెంట్స్ అయినాయి, వాటి మీద కూడా చర్చించాము. అలానే జిల్లాలో ఇప్పుడు నెలకొన్న వాతావరణం మేరకు కొంచెం స్పెషల్ డ్రైవ్స్ విస్తృతంగా చేయడం జరుగుతుంది. అలానే రెగ్యులర్గా నాకాబందీస్ జరుగుతున్నాయి. నైట్ స్పెషల్ డ్రైవ్స్ ఉంటాయి. ఓపెన్ డ్రింకింగ్ అనేది అసలు యాక్సెప్ట్ చేయడం జరగదు. నెల్లూరు జిల్లాలో ఓపెన్ డ్రింకింగ్ చేసిన వాళ్ళకి డెఫినెట్గా చట్టపరంగా మేము ప్రొసీడ్ అవ్వడం జరుగుతుంది. అట్లానే డ్రంక్ అండ్ డ్రైవింగ్, ఇవి రెండు అసలు యాక్సెప్ట్ చేసేది. మీకు అందరిలో ఎవరికున్నా కానీ, ప్రజలకు ఎవరికున్నా కానీ గాంజా మీద ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ మీరు నాకు స్వయంగా చెప్పగలుగుతారు. నా నంబర్ 9247963000. ఇది ఎస్పీ అఫీషియల్ నంబర్. ఎవరైనా కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు మెసేజ్ చేయొచ్చు. నా ఇన్ఫర్మేషన్ ఎక్కడ బయటకు రిలీజ్ చేయడం జరగదు. ఇక్కడ కావలిలో మనకు కొంచెం ప్రాపర్టీ క్రైమ్ అండ్ ఇక్కడ అఫెన్సెస్ కూడా రిపోర్ట్ అయినాయి. అటువంటి బ్యాగ్స్ కూడా రీసెంట్గా మనం అరెస్ట్ చేయడం జరిగింది. సో మనం ఎన్ఫోర్స్మెంట్ పరంగా అన్నీ బాగా చేస్తున్నాము. అలానే క్రైమ్ అగేన్స్ట్ విమెన్ మీద మన ఫోకస్ ఉంటుంది. ఎటువంటి వారైనా కానీ ఎన్ని క్రైమ్ అగేన్స్ట్ విమెన్ చేస్తే వాళ్ళని లైఫ్గా తీసుకునేది ఉండదు. వాళ్ళకి చట్టపరంగా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతాయి. మన ఆఫీసర్స్ అందరూ దే ఆర్ పర్ఫార్మింగ్ టు మార్క్ అండ్ మనం అది కంటిన్యూ చేసేది చూస్తాము. మేము నెల్లూరు జిల్లాలో రౌడీజం తగ్గించి ఇక్కడ లా అండ్ ఆర్డర్ నెలకొల్పేట్టుగా ప్రజలంతా శాంతియుతంగా పడుతున్నట్టుగా మేము కృషి చేస్తాం. థ్యాంక్ యూ. అంటే యూత్ ఎక్కువ సౌండ్ పొల్యూషన్ మీద వెహికల్ ఎక్కువ రైడింగ్ చేసుకుంటున్నారు. దాని మీద ఎక్కువ సో సౌండ్ పొల్యూషన్ ఎక్కువగా ఉంది. సౌండ్ పొల్యూషన్ ఎక్కువ ఉంది అంటున్నారు. సో ఈ రోడ్ సేఫ్టీ ఇనిషియేటివ్స్ మనం తీసుకుంటున్నాము. ఫస్ట్ థింగ్ అవేర్నెస్ ఉండాలి అండ్ సెల్ఫ్ నియంత్రణ అనేది కూడా ఉండాలి. బట్ అది కాకుండా మనం ట్రాఫిక్ పోలీస్ పరంగా అండ్ ట్రాఫిక్ రూల్స్ పరంగా మనం రెగ్యులర్గా ఇటువంటి బైక్స్ సీజ్ చేసి వాటి సైలెన్సర్స్ని డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది. అటువంటి ఎక్సర్సైజ్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ త్వరలో కూడా జరగడం జరుగుతుంది.